అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. కొత్తగా చీని నిమ్మ తోటలు నాటే రైతులు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు. బెన్నామీ రొయ్యల్లో వ్యాపిస్తున్న తెల్లరెట్ట వ్యాధి నివారణ చర్యలు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో ఏలూరు జిల్లాలో ప్రస్తుత సాగు పరిస్థితి, ప్రత్యామ్నాయ ప్రణాళికలపై వ్యవసాయ శాఖ వివరణ. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సాగయ్యే పండ్ల తోటల్లో మామిడి తర్వాతి స్థానం ఆక్రమించింది చీని నిమ్మ. నాటిన 30 ఏళ్ల పాటు రైతుకు ఫలసాయనివ్వాల్సిన ఈ తోటలు అర్ధాంతరంగానే ముగిసిపోవడం చూస్తున్నాం. ఎంచుకున్న మొక్కలు సరైనవి కాకపోవడం, అనువుకాని నేలల్లో సాగు చేయడం వంటి కారణాలతో మొక్కలు పెట్టిన కొన్నాళ్లకే వేరుకుళ్ళు, బంకకారు, గజ్జి తెగుళ్ల బారిన పడి క్షీణించిపోవడం చూస్తున్నాం. మరి కొత్తగా చీని నిమ్మ తోటలు సాగు చేయాలనుకుంటే రైతులు ఎటువంటి నారు మొక్కలను ఎంచుకోవాలి, ఎలాంటి నేలల్లో సాగు చేపట్టాలి, నాటేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి, సాగులో పాటించాల్సిన శాస్త్రీయ యాజమాన్య పద్ధతులేవి, ఇలా అన్ని వివరాలను తెలియజేస్తున్నారు తిరుపతిలోని చీని నిమ్మ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ నాగరాజు. చీని మొక్కలు కానీ నిమ్మ మొక్కలు కానీ వేసుకునేదానికి ముఖ్యంగా వేసుకునే ముందు మీ ప్రాంతంలోని భూమి ఎలా ఉంది, అలాగే భూసార పరీక్ష మీరు చేపించారా లేదా అన్నది ముఖ్యం. మొక్కలను నాటే ముందు ఆ భూమి చీని నిమ్మ తోటలు వేసుకునేదానికి అనువైనదా కాదా అనేది మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీ తోటల్లో ఉదజని సూచిక ఎక్కువగా ఉంటే అనువైనవి కాదు అని, 6.5 నుంచి 7.5 వరకు ఉదజని సూచిక ఉంటే అవి అనువైన నేలలుగా గుర్తించవచ్చు. ఒకవేళ సున్నపు మరం మీ దాంట్లో ఎక్కువగా ఉన్నా, లేకపోతే హెవీ మెటల్స్ ఏదైనా దాంట్లో ఉన్నా కూడా ఇటువంటి భూములు మీకు సూటబుల్ కాదు. రైతు సోదరులు ఆ భూములు అనువైనవి కాదు అన్నప్పుడు ఖచ్చితంగా అటువంటి భూములను అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది. బంక నేలలు దాదాపుగా అవాయిడ్ చేయడం మంచిది. ఎర్రగరపు నేలలు కానీ, కొద్దిగా ఇసుక కలిసిన నేలలు కానీ ఈ తోటలకు చాలా అనువుగా ఉంటుంది. ముఖ్యంగా మొక్కలు నాటుకునేటప్పుడు వాటి మధ్య దూరం ఎంత పెట్టుకోవాలనేది ఒకసారి ఆలోచించవలసి ఉంటుంది. గత 30 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ పరిశోధనలు చేసి హై డెన్సిటీ ప్లాంటింగ్ కూడా ఇక్కడ చీని నిమ్మ పరిశోధనా స్థానంలో చేస్తున్నాము. అయితే భూసార పరీక్ష ఫలితాలను అనుసరించి మీ భూమి ఆరోగ్యవంతంగా ఉందా లేదా, అలాగే పోషణ అంటే మీ భూముల్లో త్వరగా ఈ మొక్కలు పెరుగుతాయా అన్నది నిర్ధారించుకున్న తర్వాత అన్ని భూములకు సూట్ అయ్యే విధంగా వరుసకు మధ్య, మొక్కకు మధ్య 6 మీటర్ల దూరం ఉండేలా ఈ మొక్కలను నాటుకోవాల్సి ఉంటుంది. మొక్కలు నాటుకునేందుకు 1 నెల ముందుగానే గుంతలను తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే బిందు సేద్య పద్ధతిలో చేయాలనుకునే వారందరూ డ్రిప్ ఇరిగేషన్ను కూడా దానికి అమర్చుకోవాలి. మీ ప్రాంతంలోని హార్టికల్చర్ ఆఫీసర్ను సంప్రదిస్తే అక్కడ వాళ్ళు మీ తోటను సర్వే చేసి, అలాగే ఆ డ్రిప్ పరికరాలను అమర్చుకునేదానికి ఎలా అయితే కరెక్ట్గా ఉంటుందో మీ తోట వాళ్ళను బట్టి వాళ్ళు డ్రిప్ ఫెసిలిటీస్ను కూడా మీకు అందజేస్తారు. ఎటువంటి మొక్కలను నాటుకోవాలి అనేది రైతులకు సందేహాలు ఉన్నాయి. ప్రైవేట్ నర్సరీలు కానీ మిగతా వాళ్ళు చాలామంది ఏవంటే అవి వేరుమూలాల మీద ఈ బడ్డింగ్ చేసిన మొక్కలను రైతు సోదరులకు ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా మొక్క తీసుకునేటప్పుడు
మొక్క ఎంపిక అనేది చాలా ప్రధానమైన పాత్ర. చీనీ నిమ్మ పరిశోధనా స్థానంలో చేపట్టిన పరిశోధనా ఫలితాలను బట్టి రంగపూర్ వేరుమూలం మీద వైరస్ రహిత మొక్కలను కట్టిన మొక్కలను రైతు సోదరులకు ఇక్కడి నుంచి ఇవ్వడం జరుగుతోంది. రంగపూర్ వేరుమూలము అనేది చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. ఎందుకంటే ఇటువంటి మొక్కలు నీటి ఎద్దడిని తట్టుకుంటాయి, అలానే నీరు ఎక్కువైనా కూడా తట్టుకుంటాయి. అందువలన మొక్కలను చనిపోయే శాతం చాలా తక్కువగా ఉంటుంది. వేరుకుళ్ళుకు కానీ లేకపోతే ఇతర వాటికి డ్రై రూట్ రాట్ కానీ వెట్ రూట్ రాట్ కానీ ఇటువంటి వాటికి కూడా తట్టుకొని నిలిచే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని రైతు సోదరులకు మేము సిఫార్సు చేయడం జరుగుతుంది. మిగిలిన వేరుమూలాలు చాలా ఉన్నాయి, కానీ వాటి మీద పరిశోధన చేసిన దానిలో తేలింది ఏంటంటే ఎక్కువ శాతం మొక్కలు చనిపోవడం జరుగుతుంది. కడప జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో ఏం చేస్తున్నారంటే రైతు సోదరులు పొలంలో మొక్కలు నాటుకునే ముందు కానీ మొక్కలు నాటిన తర్వాత కానీ పులివెందుల ప్రాంతంలో తర్వాత సింహాద్రిపురం మండలాల్లో బెలుకు ఎక్కువ వేయడం జరుగుతుంది. ఈ బెలుకు ఎందుకు వేస్తున్నారు అంటే నీరు తక్కువగా ఉన్నప్పుడు పొలంలో నుంచి నీరు ఆవిరి కాకుండా, అలాగే గడ్డి ఎక్కువగా రాకుండా బెలుకు ఎక్కువ వేసుకోవడం జరుగుతుంది. ఇది ఒకప్పుడు ఒక 4-5 సంవత్సరాల ముందు నీరు ఎప్పుడైతే లభ్యత లేదో అప్పుడు ఎక్కువగా ఈ బెలుకు వేసుకోవడం వలన ఆ ఇవాపరేషన్ రేట్ తగ్గించి మొక్కలు మతికేదానికి ఉండేది. కానీ ప్రస్తుతము మేము సర్వే చేసిన దాని ప్రకారంగా ఏ తోటల్లో అయితే చెట్ల కాండం చుట్టూ బెలుకు ఎక్కువగా వేశారో అటువంటి మొక్కలు ఈ నీటిని రిటెన్షన్ ఎక్కువగా ఉంది, దీనివలన ప్యాథోజన్స్ని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తున్నాయి. అందువలన దీంతో వేరుకులు రోగం ఎక్కువగా వచ్చి చెట్లు చనిపోవడం జరుగుతుంది. అందువలన మొక్క చుట్టూ మధ్యాహ్నం పూట మీరు పొలంలోకి వెళ్తే ఎక్కడి వరకు అయితే నీడ పడుతుందో అంతవరకు బెలుకు వేసుకోకుండా ఉండడమే మంచిది. ఈ జాగ్రత్తలు కొద్దిగా కడప జిల్లా వాసులు పాటించాలి. మిగతా ప్రాంతాల్లో ఈ ప్రాక్టీస్ లేదు. ఇంకొక విషయం ఏంటంటే మొక్క నాటే ముందు 1 సంవత్సరం మొక్కలను రైతు సోదరులు ఎన్నుకోవాలి. ముదిరిన ఆకులు ఉండే మొక్కలను మాత్రమే నర్సరీల నుంచి తీసుకొని అటువంటి మొక్కలను మాత్రమే గుంతల్లో నాటుకోవాల్సి ఉంటుంది. ఆ గుంత పరిమాణం ఎలా ఉండాలంటే 3 అడుగులు పొడవు, 3 అడుగులు వెడల్పు, 3 అడుగుల లోతు ఉండేలా గుంతను తీసుకొని దాంట్లో పైపాటుగా వచ్చిన మట్టికి దాదాపు ఒక 30 నుండి 40 కేజీల పశువుల ఎరువు, 1 కేజీ వరకు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కూడా మీరు కలుపుకొని దాన్ని గుంతలో వేసుకొని గుంత మధ్య భాగంలో నాటుకోవాలి. ఒకవేళ ఎవరైనా ఆర్గానిక్గా చేసుకునే వాళ్ళైతే సూపర్ ఫాస్ఫేట్ వేసుకోకుండా సూడోమోనాస్ అలాగే ట్రైకోడెర్మా విరిడి వీటిని గుంతలో మట్టికి కలుపుకొని బయో కంట్రోల్ ఏజెంట్స్గా పనిచేస్తాయి కాబట్టి వేరుకుళ్ళు తెగులను తగ్గిస్తాయి. కాబట్టి అటువంటి వాటిని ముందుగానే మీరు ఈ గుంతల్లో వేసుకొని మొక్కలను నాటుకుంటే అవి చాలా ఆరోగ్యవంతంగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎక్కడైతే చెదలు ఎక్కువగా ఉన్నాయో పైపాటుగా వచ్చిన మట్టికి మనం ఎరువు వేసుకునేటప్పుడే ఫిరడాన్ గ్రాన్యూల్స్ను కూడా మనం కలుపుకొని గుంత అడుగు భాగంలో చెదలు రాకుండా ఉండేదానికి వేసుకోవాలి. నాటుకునేటప్పుడు ఇంకొక ముఖ్యమైన సూచన ఏంటంటే ఎక్కడైతే అంటుభాగం ఉందో ఆ అంటుభాగము నేల పైన 10 నుంచి 15 సెంటీమీటర్ల పైనే ఉండేటట్లు చూసుకోవాలి. అంటుభాగం ఎప్పుడైతే లోపల నాటుకుంటారో దానికి చెమ్మ ఎక్కువగా తగిలి వాటరింగ్ ఎక్కువైనప్పుడు ప్యాథోజన్స్ వలన అది చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అంటుభాగం ఎప్పుడు గుంత పైనే ఉండాలి. ఎక్కడైతే అంటువు కట్టింటారో ఆ అంటుభాగం పైన వచ్చేది తల్లి మొక్క, దాన్ని సయాన్ అంటాము. దాని నుంచే మీకు దిగుబడి వస్తుంది. అంటుభాగం నుండి కింద ఏవైతే కొమ్మలు వస్తూ ఉంటాయో అటువంటివన్నీ వేరుమూలంకు సంబంధించిన కొమ్మలు. అంటుభాగం కింద నుండి వచ్చే కొమ్మలన్నింటినీ కట్ చేయవలసిందిగా రైతు సోదరులను విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ మొక్కలు నాటుకున్న తర్వాత వాటికి ఇమీడియట్గా పాదిలాగా చేసుకోవడం కానీ, అంటే నీరు పారించే తోటల్లో లేదా డ్రిప్ ఇరిగేషన్ ఎక్కడైతే ఇస్తున్నారో అటువంటి రైతు సోదరులు దాదాపు 1 నుంచి 1.5 అడుగు దూరంలో ఈ డ్రిప్లేటర్లను పెట్టుకోవాలి. నీటి శాతం ఎక్కువ అయితే ఖచ్చితంగా వేరుకులు రోగం వస్తుంది. కాబట్టి కనీసంగా మీరు ఒక రోజులో ఎంత పరిమాణము మొక్క వయసును బట్టి ఎంత ఉండాలి అనేది జాగ్రత్తలు తీసుకోవాలి. అలానే నీటి నాణ్యతను కూడా పరీక్షించుకొని అటువంటి తోటల్లో కూడా వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే చీనీ నిమ్మ తోటల్లో ఎక్కువగా సాల్ట్ కాంటెంట్ ఎక్కువగా ఉంటే పారించే నేలల్లో వాటికి
పల్లాకు తగులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అలానే మొక్క గ్రోత్ కూడా చాలా తక్కువ పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి దిగుబడులు కూడా అలానే పడిపోతాయి, మొక్క చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి నీటి నాణ్యత అనేది కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ రైతు సోదరులందరూ అన్ని జాగ్రత్తలు తీసుకొని మెలకువలతో పాటించవలసిందిగా కోరుతున్నాం. ఎగుమతి అవకాశాలతో రైతులకు కాసులు కురిపించాల్సిన వెన్నామి రొయ్యల పెంపకం గత కొంతకాలంగా నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతోంది. సాగు బాగుంటే ఎంతటి లాభాలను అందిస్తోందో సాగులో శాస్త్రీయత లోపిస్తే మాత్రం అంతగా దెబ్బతీస్తుంది. రొయ్యల్లో బ్యాక్టీరియల్, వైరల్ వ్యాధుల తీవ్రత అధికంగా ఉంటోంది. గత 2-3 ఏళ్లుగా రొయ్యల్లో తెల్లరెట్ట వ్యాధి అంటే వైట్ గట్ సిండ్రోమ్ ఎక్కువగా వ్యాప్తి చెందడాన్ని గమనిస్తున్నాం. హానికర బ్యాక్టీరియాల ద్వారా సంభవించే ఈ వ్యాధి వల్ల రొయ్యల్లో పెరుగుదల తగ్గిపోయి రైతుకు ఆర్థికంగా నష్టం కలుగుతోంది. సాగు ప్రారంభం నుంచి శాస్త్రీయ విధానాలను పాటిస్తూ పెంపకంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధిని అదుపులో ఉంచవచ్చునంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మత్స్య పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఏ శ్రీనివాసరావు. మన వెనమేరుల్ని ఎన్ని తీసుకొచ్చినా సరే మనకి ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనకి ఇబ్బంది పెడుతుంది ఏంటంటే ఈ తెల్లరెట్ట వ్యాధి, అలాగే తెల్ల ఆహారనాళ వ్యాధి. దీన్ని తెల్లరెట్ట వ్యాధి అంటున్నాం. చాలా చెరువుల్లో మనం ఈ మధ్యకాలంలో చూసినట్లయితే తెల్లరెట్ట వ్యాధి ఎక్కువ మందికి నష్టం చేయకుండా జరుగుతుంది. అసలు తెల్లరెట్ట వ్యాధిని మన లక్షణాలు కానీ చూసినట్లయితే మనం ఈ చెట్రేల్లో లేదా నీటి మీద కూడా తేలుతూ, మన చెరువు నీటి మీద కూడా తెల్లని పోగుల్లాగా ఉంటాయి. పోగులు అవి ఏంటంటే ఈ రొయ్య యొక్క రెట్టలు. రొయ్య విసర్జించింది ఏమవుతుందంటే మామూలుగా అది తెల్లటి పోగుల్లాగా మనకి అక్కడక్కడ కనిపిస్తుంటుంది. రొయ్యని కానీ జాగ్రత్త పరిశీలించినట్లయితే ఆహారనాళం అలాగే కాలేయక్లోమం దాన్ని చూసినట్లయితే తెల్లగా ఉంటుంది. మామూలుగా అయితే మనం ఏదైనా రొయ్యని తీసుకొని మనం చెక్ చేసినప్పుడు మన ఆహారనాళం అంతా కూడా మన బయటికి కనిపిస్తుంటుంది. దానికి ఏంటంటే మనం మేత రంగులో ఉండాలి. లేదు మన ప్లాంక్టన్ అనేది ఎక్కువ తింది, లేకపోతే అడుగు భాగం ఎక్కువ ఏమైనా ఉంటే తింది అనుకుంటే నల్లగా ఉంటుంది, అది కూడా నిండుగా ఉండాలి. దీన్ని మనం ఈ తెల్లటి వ్యాధిని ఎంత తొందరగా గమనిస్తే దాన్ని అదుపు చేయొచ్చు. ఈ తెల్లటి వ్యాధి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆహారం అరుగుదల లేక మేత అనేది తినడం తగ్గుతుంది. మనం ఏం కట్టిన మేత అంతా కూడా చెట్టులో కనిపిస్తుంటుంది. ఎప్పుడైతే మేత తగ్గిందో మనకు ఆటోమేటిక్గా పెరుగుదల తగ్గుతుంది. ఆ పెరుగుదల తగ్గడమే కాకుండా ఎక్కువగా దీంట్లో సైజు వేరియేషన్ ఎక్కువ ఉంటుంది. అంటే అటువంటి సమయంలో ఏంటంటే మనకి ఇది ఉన్నప్పుడు ఇది ఎందుకు వస్తుంది మనకి, దీనికి కారణం ఏంటంటే అసలు ఒకటి ఆహారనాళాల్లో మనం తేడాలు. దానికి ఏంటంటే విబ్రియో బ్యాక్టీరియా, ముఖ్యంగా విబ్రియో పారాహైమోటిక్ బ్యాక్టీరియా కానీ మన చెరువులో ఉండి అది ఆహారనాళాల్లో ఆహ్వానించి దానివల్ల ఒకటి రావడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే మనకి ఈహెచ్బి కానీ ఉంటే అది కూడా మన సెకండరీగా ఈ తెల్లటి వ్యాధి రావడానికి ఉంటుంది. అది గిరిగేపాల. దీనికి అంతటికీ ఏంటంటే ఈ జీర్ణ వ్యవస్థ, ఈ కాలేయక్లోమము అది ఆహారనాళాల్లో ఈ జీర్ణ వ్యవస్థలో తేడా వల్ల వాటి యొక్క అవి క్షీణించడం వల్ల ఏమవుతుందంటే ఈ తెల్లటి వ్యాధి అని రావడం జరుగుతుంది. సో దాన్ని మనం మెరుగుపరచాలి. సో ఎప్పుడైతే మనం దీన్ని తొందరగా గమనించి 1-2 పోగులు గమనించినట్లయితే అప్పుడే మనం చూసుకొని ఒకసారి వల వేసుకొని అందులో సైజు వేరియేషన్ ఉందా, మేత తినడం తగ్గుతుంది, ఇటువంటి చూసుకున్నట్టంటే మేత ఒకవేళ తక్కువగా తింటున్నాయంటే దాన్ని ఏం చేయాలి, మేతని తగ్గించాలి. ఇంకా కావాలంటే మనం ఎప్పుడైతే మనం గమనించామో వెంటనే ఒకరోజు పూర్తిగా మేతను మానివేసిన పర్లేదు. మనం ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే మనం ఈ వాటర్లో ఇవన్నీ చూసామో ఒకసారి నీట్ టెస్టింగ్ చేయించుకోవడం. వాటర్లో కానీ బ్యాక్టీరియా లోడ్ కానీ ఉందని గమనించినట్లయితే ఒక శానిటైజర్ వాడి ముందు బ్యాక్టీరియా లోడ్ని తగ్గించాలి. నీటిలో తగ్గించిన తర్వాత మనం నీటిలో వాడే ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఆ ప్రోబయోటిక్స్ని మనం మామూలుగా డోస్ కంటే ఒక 2 టైమ్స్ ఎక్కువ డోసులో మనం వాటర్లో వేయడం. తర్వాత నీటి క్వాలిటీని గమనించి అమ్మోనియా, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గకుండా చూసుకోవాలి. ఆక్సిజన్ సాధన ఇమీడియట్గా ఏంటంటే ఏరేటర్లను పెంచాలి. పెంచిన తర్వాత మనం ఏం చేయాలంటే మేతలో వాడే ప్రోబయోటిక్ ఏదైతే ఉందో దాన్ని ఇంచుమించు 2 టైమ్స్, అంటే మనం మామూలుగా అయితే 5 గ్రాములు కేజీ మేతకి ఇస్తుంటాం, దాన్ని మనం ఇంచుమించు 10 గ్రాములు చొప్పున అన్ని మేతల్లో పెట్టాలి ప్రోబయోటిక్. దీంతో పాటు ఏంటంటే మనం అల్లం వెల్లుల్లి బాగా పేస్ట్ చేసి దాని రసం తీసి ఇంచుమించు 5 నుంచి 10 ml కేజీ మేతకి ఒకరోజు పూర్తిగా పెట్టాలి. 1-2 రోజులు పెడితే ఈ తెల్లరెట్ట వ్యాధిని మనం చాలా వరకు సమర్థవంతంగా నివారించవచ్చు. సో ఇవి ఏంటంటే ఎప్పుడైతే మనకి ఇవన్నీ కూడా ఈ తెల్లరెట్ట వ్యాధి ప్రతిసారి వస్తుందని చూస్తున్నాం, ఇవేమి రాకుండా అంటే ముందు చెరువు తయారీలోనే మనం జాగ్రత్త వహించాలి. చెరువును పూర్తిగా ఎండగట్టడం, తర్వాత మనం ఏవైతే మనం చెరువు తయారు చేసుకునేటప్పుడు నీటి నాణ్యత తగ్గకుండా,
తర్వాత ఆక్సిజన్ శాతం. ఈ ఆక్సిజన్ శాతం ఏంటంటే మనం చాలా చెరువుల్లో మనం ఏరేటర్లు పెడుతున్నాం, అన్నీ చేస్తున్నాం, కానీ ఆక్సిజన్ శాతం అనేది తగ్గుతుంది. దానివల్ల ఏంటంటే మనకి దీనికి వాతావరణ ప్రభావం కావచ్చు, ఇంకో ప్రభావం కావచ్చు. మనం ఏరేటర్లు పెట్టుకొని ఒక ఆక్సిజన్ కిట్ని మన చెరువు దగ్గరే పెట్టుకుని ఉదయాన్నే ఆక్సిజన్ కొలవడం, అప్పుడు 5 ppm ఉన్నట్టు కానీ మీరు యాజమాన్యం చేయగలిగితే ఆ చెరువులో చాలా వరకు మీకు వైట్ గట్ అనేది రాకుండా ఉంటుంది. ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే తెల్లరట్టి వ్యాధిని రాకుండా చేసుకోవచ్చు. వచ్చిన తర్వాత ఎంత తొందరగా మనం చూడగలిగితే దాన్ని పూర్తిగా నివారించవచ్చు. ఎల్నినో ప్రభావంతో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న రైతులకు పంటల సాగు సవాలుగా మారింది. చాలా మంది రైతులు వర్షాల కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. దక్షిణ భారత ధాన్యాగారంగా పేరొందిన గోదావరి డెల్టాలో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. ఏలూరు జిల్లాలో ఇప్పటి వరకు 22% లోటు వర్షపాతం నమోదైనట్లు జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ హబీబ్ బాషా తెలియజేశారు. పగటి ఉష్ణోగ్రతల పెరుగుదలతో నారుమళ్లు తిప్పుకునే పరిస్థితి లేకుండా పోయిందని వివరించారు. వరి నాట్లు వేసుకునేందుకు ఆగస్టు 15 వరకు అవకాశం ఉన్నప్పటికీ బోర్ల కింద మాత్రం వరి సాగు చేయవద్దని, బదులుగా ఆరుతడి పంటలకు వెళ్లాలని సూచిస్తున్నారు. అలానే రెండో పంటగా వరి సాగు చేసే రైతులు సైతం ప్రత్యామ్నాయ పంటలు ఎంచుకోవాలన్నారు. ఏలూరు జిల్లాలో ప్రస్తుత సాగు పరిస్థితులపై, ప్రత్యామ్నాయ పంటల సాగుపై జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ హబీబ్ బాషాతో ఈటీవీ ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ఎలినో ప్రభావంతో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతి సంవత్సరం కూడా జూలై నెలలో రైతులు వరి నాట్లు వేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఏలూరు జిల్లాలో దాదాపు ఏలూరు జిల్లాలో మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ప్రభుత్వం కూడా వర్ష ఆధారిత పంటలను వేసుకోవాలంటూ కూడా ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో అసలు ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా పంటలు ఏ దశలో ఉన్నాయి, మరొకవైపు ఎలినో ప్రభావంతో ఎటువంటి పంటలను వేయాలి అన్న అంశాలను మనతో మాట్లాడేందుకు ఏలూరు జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ హబీబ్ బాషా ఉన్నారు. ఆయనతో మాట్లాడితే సార్ చెప్పండి, అసలు ప్రస్తుతం జిల్లాలో ఎలినో ప్రభావంతో రైతులు పంటలను సాగు చేయడానికి కొంత ఇబ్బందులు పడుతున్నారు. అసలు జిల్లా వ్యాప్తంగా కూడా ఏ పంటలు సాగు అవుతున్నాయి సార్? ఏలూరు జిల్లా అంటేనే వరి ప్రధానంగా పండే జిల్లా అండి. ఇక్కడ దాదాపు 2 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు అవుతూ ఉంటుంది. గోదావరి డెల్టా అలానే కృష్ణా ఈస్టర్న్ డెల్టా కింద సాగు భూములు ఉంటాయి. ఈసారి ఎల్నినో ప్రభావము ఇప్పటి వరకు కూడా 22% లోటు వర్షపాతం ఉంది. ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఈవెన్ గోదావరి డెల్టా కింద నారుమడులు వేసుకొని రైతులు నార్లు పోసుకొని నాటుతున్నా కూడా తిరుక్కోలేకపోతున్నాయి. అంటే ఎల్నినో ప్రభావం గురించి మన ప్రభుత్వం ముందు నుంచే రైతులను హెచ్చరించడం, దీని ప్రభావాన్ని తట్టుకోవడానికి జిల్లా యంత్రాంగం ఏం చేయాలి, ఎలాంటి పంటలు సాగు చేసుకోవాలి, సామూహికంగా ఏం చేయాలనే విషయం మీద మాకు ప్రోటోకాల్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావడం జరిగింది. ఇక్కడ 3 వాతావరణ పరిస్థితులు ఉంటాయండి. డెల్టా భూములున్న గోదావరి డెల్టా ప్రాంతం, అలానే కృష్ణా డెల్టా కింద సాగే 8 మండలాలు ఉన్నాయి. అలానే మాకు మెట్ట ప్రాంతం ఉంది, జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్, నూజివీడు ప్రాంతం. ఇవన్నీ చిన్న చిన్న చెరువులు, వాగులు, వంకలు, కుంటలు, లేదంటే బోర్ల కింద వ్యవసాయం జరుగుతుంది. ఈసారి బోర్ల కింద వ్యవసాయం కానీ లేదంటే ఆ మెట్ట ప్రాంతాల్లో వ్యవసాయం పరిస్థితి కొద్దిగా ఇబ్బంది పడుతున్నారండి. సాధారణంగా రోజుల్లో అయితే ఈ పాటికి రైతులందరూ వరి నాట్లు పూర్తి చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈ ప్రభావం ఇట్లాగే ఉంటే రైతులు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో, అలాగే వరి నాట్లు వేసేందుకు ఎప్పుడు దాకా వేసుకునే అవకాశం ఉండొచ్చు? వరి నాట్లు ఆగస్టు 15 వరకు వేసుకోవడానికి అవకాశం ఉందండి. గోదావరి డెల్టాకు సకాలంలో నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు కృష్ణా వెస్టర్న్ డెల్టా అంటే ఏలూరు కాలువకు కూడా నీళ్ళు వస్తున్నాయి. నాట్లు పోసుకున్న వాళ్ళు దమ్ములు చేసుకుంటున్నారు, నాటేసుకుంటున్నారు. కానీ ఈ పగటిపూట ఉష్ణోగ్రతలే పైరు ఎదుగుదలకు, వేసిన నాటు పచ్చబడడానికి కొంత కష్టమవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా ఆగస్టు 15 తర్వాత సాంప్రదాయంగా వరి సాగు చేసే ప్రాంతాల్లో మేము వ్యవసాయ శాఖ ద్వారా ప్రభుత్వం ద్వారా ఇచ్చిన ప్రోటోకాల్ ఏంటంటే అపరాలు సాగు చేసుకోవాలి. అపరాలకు మంచి రేటు ఉందండి. బోర్ల కింద ఎట్టి పరిస్థితుల్లో వరి సాగు చేయవద్దనేది రైతులందరికీ మా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ వరి సాగు చేసే దగ్గర ఈ అపరాలు,
ఆరుతడి పంటలు సాగు చేసుకోమని రైతులను కోరుతున్నాం. ఎల్నినో ప్రభావాన్ని తట్టుకోవాలంటే ఏమాత్రం కూడా బోర్ల కింద వరి వేయడం శ్రేయస్కరం కాదు. వర్షాన్ని నమ్ముకోకుండా బోర్ల కింద పంటలు వేసుకోవద్దు అంటున్నారు మీరు. ఇప్పుడున్న సినారియో ప్రకారం ఏ విత్తనం వేస్తే రైతు కొంత ఆర్థికంగా బలపడే అవకాశం ఉంది, ఏం పంటలు సాగు చేయొచ్చు అంటారు? డెల్టా ప్రాంతాల్లో ఈసారి వరి సాగుకు గోదావరి డెల్టాలో డౌకా లేదు. ప్రకృతి పరంగా గోదావరి సాగు సవ్యంగా జరుగుతుంది. కృష్ణా ఈస్టర్న్ డెల్టా మొన్ననే పట్టు సీమ ద్వారా గౌరవ సీఎం గారు మన కృష్ణా నదిలో కలపడం, అక్కడ కూడా ఆ డెల్టా స్థిరీకరణ జరుగుతుంది. కానీ మెట్ట ప్రాంతాల్లో మాత్రం వరి సాగుకు మాత్రం ఏమాత్రం కూడా అంత శ్రేయస్కరం కాదు. దాని స్థానంలో అపరాలు సాగు చేసుకోవాలి. వరి వంగడాలు కూడా దీర్ఘకాలిక పంటలు కాకుండా స్వల్పకాలిక రకాలు కూడా ఉన్నాయి, ఎంటీయూ రకాలు. అవి కూడా రైతులకు విత్తనాలను అందుబాటులో ఉంచుతున్నాం, వాళ్ళకి కావాల్సిన సలహాలు ఇస్తున్నాం, రైతు సేవా కేంద్రాల ద్వారా తెలియజేస్తున్నాం. జిల్లాలో ప్రకృతి వ్యవసాయం విపరీతంగా సాగు చేసే జిల్లాలో ఏలూరు ప్రధానంగా ఉంది. ఎందుకంటే ప్రకృతి వ్యవసాయంలో సాగు చేసిన పంటలు బెట్టను తట్టుకుంటాయి. ఇంకా ఈ బెట్ట పరిస్థితుల్లో రసాయనిక ఎరువులైన యూరియా, డిఏపి కూడా వేయడం ఏమాత్రం మంచిది కాదు. ఎందుకంటే పైర్లు త్వరగా బెట్టకు వచ్చేస్తాయి. కాబట్టి రసాయనిక ఎరువులు ఈ కాలంలో, ఎల్నినో కాలంలో ఆచితూచి రైతులు వేసుకోవడం మంచిదండి. సాధారణంగా అయితే ఈ టైంలో రైతులు నాట్లు అవి వేస్తుంటారు, కానీ ఇప్పటివరకు కూడా చాలామంది ఆకుమళ్ళు అనేది కూడా పొయ్యిలా. ఇప్పుడు కనుక ఆకుమళ్ళు కనుక పోసుకోవాలంటే ఏ రకమైన విత్తనాలతో ఆకుమళ్ళు పోసుకుంటే మంచి ఫలితం వస్తుంది? కైకలూరు, మండవల్లి వ్యవసాయ సబ్ డివిజన్లలో చూస్తే వెద చల్లుకునే రకాలు వేసుకోవడం, అంటే ముందుగానే విత్తనాలు వెద చల్లేస్తారు, తర్వాత నీళ్ళు వచ్చిన తర్వాత నారును సర్దుబాటు చేసి వరి సాగు చేసే అలవాటు ఉంది. ఇంకోటి స్వల్పకాలిక ఎంటీయూ రకాలు చాలా ఉన్నాయి, అవి కూడా రైతులకు అందుబాటులో ఉంచాము. ఇంకొక విషయం కూడా రైతులకు అందరికీ ప్రస్తావించాలి. మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం క్రాప్ ఇన్సూరెన్స్ పథకాలు తెచ్చిపెట్టింది. అంటే ఇన్సూరెన్స్ అంటే మన అందరికీ తెలిసిందే. ఈ ఇన్సూరెన్స్లో కూడా లోన్ తీసుకునే రైతులు, అలానే నాన్ లోన్ ఫార్మర్స్ ఉంటారు, అంటే లోన్ లేకుండా పంటలు సాగు చేసుకునే రైతులను వాళ్ళు ఎన్రోల్ చేసుకుంటే వరి, మినుముకు మన జిల్లాలో అవకాశం ఇచ్చారు. అట్టనే పత్తి ఒకటి ఉంది, అలానే నిమ్మకు కూడా ఇచ్చారు. ఇన్సూరెన్స్లో నమోదు చేసుకొని పంటల బీమా పథకంలో చేరితే ఇలా ఏదైనా వైపరీత్యాల వల్ల పంట నష్టపోతే నష్టపరిహారం పొందడానికి రైతులకు అవకాశం ఉంటుంది. సెప్టెంబర్ నెలలో ఏ పంటలు సాగు చేస్తే రైతులకు మంచిది అంటారు సార్? ఇంకా సెప్టెంబర్ నెల నుంచి అండి మేజర్గా ఈ జిల్లాలో రెండవ పంట మొక్కజొన్న విపరీతంగా సాగు చేసే అలవాటు ఉందండి. మొక్కజొన్న పంట అంటే విత్తనోత్పత్తికి ఫేమస్ ఏలూరు జిల్లా. కాబట్టి సెప్టెంబర్ నుంచి వేరుశనగ, మొక్కజొన్న, పెసర, మినుము ఈ తక్కువ వాటర్తో పండే పంటలండి. ప్రస్తుతం ఎలినో ప్రభావంతో వర్షపాతం అనేది చాలా వరకు కూడా తగ్గిపోయింది. అడపదడప కొట్టిన ఈ వర్షానికి సంబంధించి కూడా ఈ వర్షం ద్వారా వచ్చిన నీటిని రక్షించాలంటే ఎటువంటి చర్యలు చేపట్టాల్సి ఉంటుంది? మనం నీళ్ళని తీసుకోవడమే చూస్తున్నాం, కానీ భూమికి నీళ్ళు ఇవ్వడం అనేది ఎక్కడ చూడట్లా. అందుకే ఎక్కడైనా అవకాశం ఉన్న మెట్ట ప్రాంతాల్లో నీటి కుంటలు, బోర్లు రీఛార్జ్ కావడానికి అవకాశం ఉన్న పరిస్థితులు కల్పించండి. నీటి కుంటల ద్వారా భూమిలోకి నీరు ఇంకేటట్టు చేయండి. ఎందుకంటే బోర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది, బెయిలింగ్ అవుట్ ఎక్కువ అవుతుంది. గోదావరి జిల్లాలో కూడా నీటి మట్టం పడిపోకుండా గత సంవత్సరం బాగా రైజ్ అయిందండి. రైతులు కూడా కొంత జాగ్రత్త పడ్డారు, రీఛార్జింగ్ కూడా జరిగింది. కాదంటే ఈ సమయంలో భూమికి నీరు అందించడం అనేది కూడా చూసుకోవాలి. మొత్తంగా ఎలినో ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరొకవైపు ప్రభుత్వం కూడా ఎలినో ప్రభావం ఉంటుంది కాబట్టి రైతులందరూ కూడా ఆరుతడి పంటలు వేసుకోవాలంటూ కూడా ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది. దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఎప్పటికప్పుడు రైతులను అప్రమత్తం చేస్తున్నారు. మరొకవైపు ఈ ఎలినో ప్రభావం ఉంది కాబట్టి రైతులు ఎక్కువ శాతం ఆరుతడి పంటలు వేసుకోవాలంటూ కూడా అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ రమణతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, ఏలూరు జిల్లా. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.